నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ అన్న. ప్రస్తుతం నేను అబ్దుల్లాపూర్ మండల్లో రామోజీ ఫిలిం సిటీకి మొత్తం ఆపోజిట్, ఇది విజయవాడ వెళ్ళే రోడ్డు, ఇది మొత్తం ఆపోజిట్ రోడ్డు. ఇందిరా మిల్లు దీంట్లో ఉంటాయి దాదాపు. ఇటు ఇందిరా మిల్లు, అన్ని ఇందిరా మిల్లు. ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఈ స్థలం కనిపిస్తుంది మీకు. ఈ స్థలం కబ్జా గురి అని చెప్పేసి నేను సురేష్ గొర్లపల్లి ఇద్దరం రావడం జరిగింది. ఇక్కడ ఏం ఒక పెద్ద వింత ఏంటంటే మొత్తం క్లీన్ చేశారు, మొత్తం బోర్లు వేశారు, అంతా జబర్దస్త్గా చేశారు. నేను వెంటనే అబ్దుల్లాపూర్ ఎంఆర్ఓ గారికి కాల్ చేసి ఆర్ఐని రప్పించి ఏంది కథ ఏంది, దీన్ని వెంటనే కూలగొట్టని చెప్పి అక్కడ కూలగొట్టారు. ఎక్కడ కూలగొట్టారు? అక్కడ అది కూలగొట్టినది వ్యాన్ పక్కది, వ్యాన్ పక్కన కూలగొట్టారు. ఇప్పుడు ఈ స్థలం చూడండి ఎంత బాగుందో. మంచి మళ్ళీ చెట్లు మొలుస్తున్నాయి, పొదలు మొలుస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలని చాలా ప్రయత్నం చేశారు. దాదాపు ఇది 20 కోట్ల విలువైన స్థలం. 20 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడింది నేను, నా మిత్రుడు సురేష్ గొర్లపల్లి. 20 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడింది నేను, నా మిత్రుడు సురేష్ గొర్లపల్లి అని చెప్తున్నాను. కొందరు అదే పనిగా పెట్టుకొని జర్నలిస్ట్ అని చెలామని వసూలు చేస్తాను. అట్లా వసూలు చేసుకుంటే నా ఫ్రెండ్ ఒక ఫెరారీ కార్, నేను ఒక ఫెరారీ కార్ వాడుకుంటుండే. ఇప్పటికీ ఆయన ఫెరారీ కార్, నేను ఫెరారీ కార్లో మంచిగా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ అట్లా మేము ఎంజాయ్మెంట్, డబ్బుల వసూలు, ఈ పనులు మేము చేయం, ఈ దందా మేము చేయం. చూడండి, ఈ భూమిని మొత్తం మేము కాపాడడం, సాక్ష్యం మేమే దీనికి. అయితే ఇప్పుడు మేము చూడడానికి వచ్చాం, మళ్ళీ ఏమైనా కబ్జా చేసిందా, మళ్ళీ ఏమైనా దుర్మార్గులు వచ్చిందా, లొట్ట పీసు గ్యాంగ్ ఏమైనా వచ్చిందా, మళ్ళీ ఏమైనా కబ్జా చేయాలంటే లేదు, కబ్జా చేయలేదు. థ్యాంక్ యూ ఎంఆర్ గారు, మంచి పని చేశారు. మళ్ళీ ఏమైనా ఈ స్థలాన్ని కబ్జా చేసుకుంటే బిడ్డ కబార్దారని చెప్తున్నాం. ముఖ్యంగా థ్యాంక్ యూ. ఎవరికి అమ్ముడు పోకుండా నిస్వార్థంగా ఉద్యమం చేస్తున్నాం మిత్రులారా. ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడే బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది, మనందరి మీద ఉంది. రామోజీ ఫిలిం సిటీకి జస్ట్ 2.5 కిలోమీటర్ దూరంలో ఈ స్థలం ఉంది. దీన్ని మేము కాపాడినాం. ఇది మా గ్రేట్నెస్ అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.